సంక్రాంతి పండగ సందర్భంగా వివిధ గ్రామాలకు వెళ్లేవారు, వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇళ్లను భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత విజయండ్ల అన్నారు. ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత గ్రామాలకు వెళ్లేవారు, వివిధ రకాలైన ఉద్యోగాలు చేస్తున్నవారు లేదా నెల్లూరును చుట్టుపక్కల గ్రామాలను విడిచి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. దీనిపై పోలీసులు అప్రమత్తంగా ఉంటారన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఈ వీక్ అంతా మనకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ ట్రాఫిక్ పరంగా కానీ కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందరు ప్రజలు తిరిగి ఇక్కడ ఇళ్ళకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఫెస్టివల్ జరుపుకుంటారు. సో అదే టైంలో ఎవరైతే ఊళ్ళోకి వెళ్తున్నారో వాళ్ళు మన ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అవి ఉంచకుండా కొంచెం జాగ్రత్తగా దిల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ అని మేము ఆశిస్తున్నాము. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మనం మానిటరింగ్ చేస్తాము. అది చెప్పి వెళ్ళండి. మీ సీసీటీవీస్ కూడా అవి సరిగ్గా ఫిక్స్ చేసుకొని ఉంచుకోవటము, అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అదంతా చూసుకోవటం ముఖ్యము. అదే కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ అది ఇంపార్టెంట్. ఇటువంటి మంచి పండగ వాతావరణంలో ఎటువంటి అపశృతి అయినా కానీ ఎవరికి మంచిగా అనిపించదు. సో అందుకని మనం ట్రాఫిక్ పరంగా మనం అన్ని రకాలుగా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. మనం హైవేస్లో కూడా టోల్ గేట్స్ దగ్గర కానీ దాబాస్ దగ్గర కానీ మనం ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గురించి రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ. అలానే హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల చాలా ప్రాణాపాయం ఉంటుంది. సో అది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ, అలా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయొద్దు అండ్ మైనర్స్కి ఇవ్వద్దు. ఈ కైట్ ఫ్లయింగ్ అప్పుడు కూడా ఈ నైలాన్ మాంజా ఉంటుంది, అది ఇట్ ఈస్ బెటర్ మనం వాడకుండా ఉండటము. దాని ద్వారా చాలా పక్షులకిను అండ్ చాలా హ్యూమన్స్కి కూడా ఇట్లా నెక్ తెగటం ఇట్లాంటివి అవుతున్నాయి. మనం నైలాన్ మాంజా సేల్ అనేది అసలు మన స్టేట్లో అలౌడ్ లేదు. అవన్నీ కూడా ఉంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మనం ఇది చెప్తూ చేస్తాము. అది కాకుండా విలేజెస్లో కూడా ఎటువంటి కాక్ ఫైటింగ్ కానీ ఆర్ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హైకోర్టు ఆర్డర్స్ ఉత్తర్వు ప్రకారం మా సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల ప్రకారం మనం ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పండగ అంటే సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికని అందరూ సంతోషంగా సంక్రాంతిని చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజాసేవలో నిబద్ధతకు, మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి ఈ పవిత్ర సంక్రాంతి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ నాయకత్వానికి మరింత బలం ఇవ్వాలని, ప్రజల ఆశయాలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ రైతులకు సుభిక్షం, ప్రజలకు న్యాయం, రాష్ట్రానికి అభివృద్ధి కోరుకుంటూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.